ఆషాఢమాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ పాత బస్తీ మురాద్ మహల్ నల్లపోచమ్మ దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో వెండి బోనాన్ని తెలంగాణలోని 5వ శక్తిపీఠమైన జోగులాంబలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ కొల్లె సరిత తిరుపతయ్య కుర్మ సమర్పించారు. కొల్లె సరిత మాట్లాడుతూ తెలంగాణలో బోనాల జాతర చాలా ప్రాముఖ్యం పొందిందని, 2025 నుండి మురాద్ మహల్ హైదరాబాద్ నగరం నుంచి బోనాలను సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, బోనం అమ్మవారి గడపలోకి రాగానే వర్షం రావడం శుభసూచకమని, అలాగే రైతుల కళ్ళల్లో ఆనందం, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూకాలని, అలాగే ఈ మురాద్ మహల్ దేవాలయ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి జోగులాంబ నియోజకవర్గం మహాలక్ష్మి సంపత్ కుమార్, శివానంద స్వామి, వెంకటేశ్వర్లు, జోగిని ఠాగూర్, ఐషు బృందం, నల్లపోచమ్మ దేవాలయం కమిటీ చైర్మన్ చిట్టం శ్యామరావు, సీనియర్ అడ్వైజర్ ఎడ్మ సత్యప్ప, కంకర్ల సత్యనారాయణ, ఆవుల మణికంఠ, దొంగిడి ప్రమోద్, అడ్వైజర్లు, కమిటీ సభ్యులు, బస్తీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. సన్నిధిలో సిటీ నుంచి హైదరాబాద్ ఇక్కడ స్థానికులు కాకపోయినప్పటికీ కూడా నల్లపోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకునే ఈ బోనాల కార్యక్రమానికి భారీ ఎత్తున ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటు జోగులాంబ గద్వాల నుంచి కూడా అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ కమిటీ చైర్మన్ అయిన అన్న శ్యామరావు గారికి, అలాగే ప్రెసిడెంట్ ప్రమోద్ కుమార్ గారికి, మణికంఠ గారికి, సత్యనారాయణ గారికి, మాణిక్రావు గారికి, వారితో పాటు ఇక్కడ చాలామంది టెంపుల్ ఆలయ కర్తలున్న ధర్మకర్తలున్న ఆలయ ధర్మకర్తలతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఇన్ఛార్జ్ అయిన సంపత్ కుమార్ గారి భార్య మహాలక్ష్మి గారికి, వారితో పాటు కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి చేసిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా చాలా కాలం నుంచి ఇక్కడ వర్షాలు లేక గద్వాల అనేది చాలా అతలాకుతలం అవుతున్న పరిస్థితుల్లో ఈరోజు అమ్మవారి నిజంగా దర్శనం ఇచ్చినట్టు బోనాలు రాగానే వర్షం పడడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే రాబోయే కాలంలో ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వీళ్ళు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాల కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇది కల్చర్, ఇక్కడ నడిగడ్డ కల్చర్ కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ కావచ్చు, ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయోత్సవంగా జరుపుకోవడం జరిగింది. సో అమ్మవారి ఆశీర్వాదం మా అందరిపైన, మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి. మీతో పాటు అంటే హైదరాబాద్ నుంచి మీతో పాటు వచ్చిన ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా ఆడపడుచులందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోని, ఆరోగ్యాలతోని విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఇలాగే ఇదే విధంగా ముందుకెళ్తుంది. రేపు రాబోయే కాలంలో రైతులకి ఈరోజు ఒక శుభ సూచకం, వర్షంతో మొదలుకొని రైతులు పంటలు వేసుకోవడం కావచ్చు, వాళ్ళ రాబోయే వ్యవహారం అన్నిటికీ కూడా ఈరోజు నాంది పలికింది. సో అమ్మవారి ఆశీర్వాదం కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమిటీ సభ్యులందరూ కూడా ఇంత అంటే సంతోషంగా, ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా వర్షం కురుస్తున్నప్పటికీ కూడా మీరు ఆగకుండా మీరు ఘట్టాలను తీసుకొని రావడం కావచ్చు, బోనాలు తీసుకురావడం, ఇదంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు. జోగులాంబాదేవి నమః. తెలంగాణ రాష్ట్రంలోనే కొలువైన ఏకైక శక్తిపీఠం మన జోగులాంబ క్షేత్రము. మన జోగులాంబ అమ్మవారికి ఆషాఢ బోనము అందింది నేడు. అమ్మ అనుగ్రహం చేత రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వ్యవస్థ బాగుండాలని, ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి నేడు అమ్మకి బోనము తీసుకువచ్చిన వెంటనే ఆ వరుణదేవుడు కూడా కరుణించడం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం దినదినం అభివృద్ధి చెందాలని భాగ్యనగరంలో ఉన్నటువంటి నల్లపోచమ్మ దేవస్థాన కమిటీ వారు అమ్మవారికి విశేషంగా ఘటము ఏర్పాటు చేసి అమ్మకు బోనాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క బోనాల ఉత్సవం ఏదైతే ఉందో దినదినం కూడా ప్రతి సంవత్సరం కూడా విశేషంగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. అమ్మ ఆశీర్వాదం చేత అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీ మహంకాళి నల్లపోచమ్మ దేవాలయం హైదరాబాద్ గోల్పూర మురాద్ మైల్ నుంచి ఇక్కడ గత సంవత్సరం కూడా ఇలాగే ఇచ్చేసాం. ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఇంకోటి ముఖ్యంగా అమ్మవారు ఎంత సంతోషంగా ఇచ్చిందంటే, వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అమ్మవారు ఈ బోనాలు ఇక్కడ తీసుకురాగానే వర్షం పడడం చాలా సంతోషకరంగా రైతులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని కోరుతూ, ఇంకోటి మేము
వెళ్ళి కలిసినందుకు అమ్మవారు ఇద్దరు అమ్మలు మాకు ఇచ్చేసాక మాకు కూడా సంతోషం, వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే సహకరించి మేము మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇలాగే మంచిగా సంతోషంగా బోనాలు చేస్తామని కోరుతున్నాం. మమ్మల్ని ఈ రకంగా అమ్మవారి ఆశీర్వాదాలు పొందేటట్టు ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుతాం, కానీ ఈరోజు ఘనంగా బోనాల సందర్భంగా నల్లపోచమ్మ ఆలయ కమిటీ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ బోనాల సందర్భంగా మమ్మల్ని అమ్మవారు మరొకసారి ఆశీర్వాదించేటట్టు మీరు మాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి అన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా సభ్యులందరికీ, మీడియా మిత్రులకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదంతో మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఎప్పుడు ఇలాగే చల్లగా వర్షాలు కురుస్తూ అందరినీ ఆనందంగా చూస్తుంది అమ్మవారిని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.